మేము ఒకరికి చెప్పాం, ఒక కుటుంబంలో ఒక తల్లికి ఒక పథకం కింద ఇస్తానన్నాం, ఒక బిడ్డకి ఇస్తానని చెప్పాం. ఆ ప్రకారం మా లాస్ట్ ఇయర్ మేము దిగిపోయే కాలంలో మేము ఇచ్చినటువంటి సంఖ్య 67,27,164 మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. ఇది డేటా. మేమేది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు. రికార్డెడ్గా ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్స్తో మీకు బయటపెడుతున్నాం, చూపిస్తున్నాం. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం. ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకోసిస్టంలో భాగంగా ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి 2,000 రూపాయలని మేము ఆ రోజు డిడక్ట్ చేసి తల్లులకి ఇస్తే, వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, వారి ట్వీట్ ద్వారా, వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా, ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్థవడిగా మారింది, సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు. అయ్యా లోకేష్ గారు, మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు, మర్చిపోయినట్లున్నారు. మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి, మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎప్పుడూ మర్చిపోదు. గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి, గుర్తుంచుకోండి. ఇవాళ నేను అడుగుతున్నాను, మీరు ఇచ్చినటువంటి, మీరు వేసినటువంటి ఈ ట్వీట్లో అమ్మఒడి అర్థఒడి అన్నారే, మరి ఇవాళ మీరు కూడా 2,000 రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి 2,000 రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా. మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు? ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి. గతంలో జగనన్న గారు రాకముందు ఈ పథకం అమలులో లేదు, ఉనికిలో లేదు. అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం. మరి ఈ ప్రభుత్వం గతంలో అమలుపరిచినటువంటి వారికే ఇస్తూ కూడా, గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ మళ్ళీ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మరి వీరు మాట్లాడుతూ మహిళల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ తల్లుల్ని ఈ విధంగా మోసం చేస్తూ కూడా ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మహిళల్ని గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదండి? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా, మహిళా లోకం కూడా ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మూర్తుల అందరినీ యజమానులుగా మార్చి ప్రభుత్వంలోని ప్రతి పథకాన్ని మహిళల వద్దకు చేర్చి వారి గడపల వద్దకు తీసుకెళ్లి వారిని గౌరవించినటువంటి ప్రభుత్వం ఎవరిదంటే